నమస్తే అండి. ఈరోజు చెప్పబోయే కథ తనివి. రచన యండమూరి సత్య కమలేంద్రనాథ్ గారు. మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోనో మిస్ కాకుండా వినవచ్చు. ఇక కథలోకి వెళ్దామా? చాలామందికి తీరని కోరికలు ఉంటాయి. తీర్చుకునే సామర్థ్యం కూడా ఉంటుంది. తీర్చుకుంటారు. కానీ పెద్ద పెద్ద కోరికలైనా వాళ్ళకి పెద్ద సమస్య ఏమీ కాదు. ఇట్టే నెరవేరిపోతాయి. కానీ చిన్నవాళ్ళకి చిన్న చిన్న కోరికలుంటాయి. ఈ చిన్న చిన్న కోరికలే తీర్చుకునే సామర్థ్యం ఉండదు, తీరిక ఉండదు. ఎందుకంటే చిన్నవాళ్ళు ఎప్పుడూ పెద్దవాళ్ళ దగ్గర చాకరీ చేస్తూ ఉండాలి. ఈ కథలో కూడా ఇలాగే కిట్టిగాడిది చాలా చిన్న కోరిక. ఎంత ప్రయత్నించినా కోరిక తీరలేదు. చివరికి కిట్టిగాడు భూమి మీద పడేసరికి అతని తండ్రి ఆరోగ్యస్థితి పాడైపోయింది. తాగుడు వల్ల వచ్చే అనర్థాలకు అతని శరీరం లొంగిపోయింది. తల్లి ఊళ్ళోనే 5వ తరగతి వరకు చదివించింది. ఆ ఊరిలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. పై చదువులకి పక్క ఊరికి వెళ్ళాలి. ఇక చదివించే స్తోమత లేక వాడిని రాజయ్యకి అప్పగించింది. ఆ తర్వాత 3 నెలలకి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది ఎవరికీ తెలియదు. ఆ ఊళ్ళో సుమారు 3000 గడపలుంటాయి. చుట్టుపక్కలంతా 100 ఎకరాల పచ్చని పొలాలు కలకలలాడుతూ ఉంటాయి. ఆ ఊరిలో భూకామందు రాజయ్య, మున్సబ్ కూడా. అతడు అజాతశత్రువు. ఎవరికైనా సహాయం చేస్తాడే తప్ప అపకారం చేయడు. ఉపకారం చేసే ముందు రాబోయే రోజుల్లో కలిగే లాభనష్టాలను అంచనా వేయడంలో దిట్ట. కిట్టిగాడిని వాడి తల్లి తనకు అప్పగించినప్పుడు రాజయ్య అదే లెక్కలు కట్టాడు. వాడిని 10 ఏళ్ల ప్రాయంలో చేరదీస్తే గేదెల ఆలనా పాలన చూడటం, ఇంటి పనులు చేయడం దగ్గర నుంచి ఎదిగిన తర్వాత పొలం పనులు చూసే వరకు పనికి వస్తాడని వాడిలోని చురుకుదనం చూసి గ్రహించాడు. అందువలనే కిట్టిగాడి తల్లి అడగగానే ఒప్పుకున్నాడు. కిట్టుగాడు తల్లి కోసం మొదట్లో ఎదురు చూసేవాడు. నాన్న ఎలా ఉంటాడో తెలియదు. నువ్వు ఉన్నావనుకుంటే నువ్వు కూడా నన్ను అనాథను చేసి బాధ్యత వదిలించుకున్నావు కదమ్మా అనుకుంటూ రాత్రులు ఒంటరిగా కూర్చొని కుమిలి కుమిలి ఏడ్చేవాడు. క్రమంగా రాజయ్య ఇంట్లో పరిస్థితులకు అలవాటు పడ్డాడు. ప్రస్తుతం వాడి వయస్సు 14 సంవత్సరాలు. తెలివైనవాడు. కష్టపడతాడు. ఏ విషయమైనా వెంటనే గ్రహించగలడు, ఆచరించగలడు. వాడి కోరిక ఒక్కటే, తనివి తీరా నిద్రపోవాలని. రాజయ్య ఇల్లు మండువాలో గిలి. ఇంటి ముందు సింహద్వారానికి ఇరువైపులా ఎత్తైన అరుగులు ఉంటాయి. మధ్యలో 4 మెట్లు ఎక్కితే సింహద్వారం. ఇంటి ముందు భాగంలో 2 అంతస్తుల మిద్దె. మిద్దె మీద ఇరువైపులా 2 గదులు. మధ్యలో చిన్న వరండా. ఒకవైపు గదిలో రాజయ్య, రెండో వైపు గదిలో ఆయన మనవరాళ్ళు పడుకుంటారు. ఆ ఇల్లు సుమారు 1/2 ఎకరం స్థలంలో ఉంటుంది. స్థలం ఓ మూలగా గొడ్ల చావిడి. అందులో 2 గేదెలు ఉంటాయి. కిటిగాడి పని గొడ్ల చావిడి శుభ్రం చేయడం, గేదెలకి దానా పెట్టడం, ఇల్లు తుడవడం, మొక్కలకి నీళ్లు పోయడం, అమ్మగారికి ఇంటి పనిలో సహాయం చేయడం. అలా రోజంతా తీరిక లేకుండా గడిచిపోతుంది. 3 రోజులుగా ముసురు, మధ్య మధ్యలో ఉరుములు మెరుపులు, ఒక్కొక్కసారి ఉధృతమైన వర్షం. వర్షానికి తోడు శీతాకాలం కావడం మూలన విపరీతమైన చల్లదనం. దానికి తోడు గొడ్ల చావిడి పక్కన ఉన్న దశాబ్దాల వయసుగల వేప చెట్టు కొమ్మలు ఆకుల కదలికల వల్ల వీస్తున్న గాలులకి చల్లదనం తోడైంది. ఉదయం 5 గంటలు దాటుతోంది. సూర్యోదయపు వెలుతురు ఛాయలు లేవు. కిట్టిగాడు గొడ్ల చావిడిలో ప్రక్కగా పడుకొని ఉన్నాడు. మునగ తీసుకుని పడుకొని ఉన్నాడు. పైన కప్పుకొన్న దుప్పటి చిరుగుల్లో నుంచి చల్లగాలి ఒంటికి తగులుతూ ఉంటే చల్లదనం వైపు వేడెక్కిన శరీరాన్ని నిలిపే ప్రయత్నంలో అటు ఇటు దొర్లుతూ అప్రయత్నంగా దుప్పటి సవరించుకుంటున్నాడు. కిట్టిగా అనే పిలుపు వినపడింది. అమ్మగారు అంటూ నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచాడు. ఆ పిలుపు వాడికి ఉదయపు గడియారం గంటలాంటిది. లేచి ఆ కుర్తి కోలెం కడిగి గేదెలకి దానా పెట్టు, పొదుగు శుభ్రం చేయి, నేను వచ్చి పాలు పితుకుతాను. అయ్యగారు పాప లేస్తే వాళ్ళిద్దరికీ అన్నీ సమకూర్చాలి. త్వరగా తెముల్చు. హుకుం జారీ అయింది. సరేనంటూ లేచాడే కాని కళ్ళు నులుముకుంటూనే ఉన్నాడు. నిద్రపోవాలని ఉంది. 12 ఏళ్ల ప్రాయం వాడిది. ఆ ప్రాయంలో ఆ వాతావరణంలో మునగదీసుకుని పడుకోవాలనే సహజమైన కోరికకి అతీతుడేమీ కాదు. కానీ లేవక తప్పదు. పరాయి పంచన బతుకుతున్నాడు. అమ్మగారి ఆజ్ఞ పాటించకపోతే ఏం జరుగుతుందో తెలుసు. కళ్లమీద చన్నీళ్లు చల్లుకొని పనికి ఉపక్రమించాడు. అయ్యగారు స్నేహితులు కలిసి రాత్రి పార్టీ చేసుకున్నారు. గ్లాసులు తీసి కడిగి గది శుభ్రం చేసి పడుకునేసరికి 10 గంటలయ్యింది. అప్పటికే వానా చలి 2 మొదలయ్యాయి. నిద్రలోకి జారుకునేసరికి చలికి మెలకువ వచ్చింది. కాని వాడికి నిద్రంటే అపరిమితమైన ఇష్టం. మబ్బులు మసికేస్తే నిద్రలో వాడిని మించినవాడు లేడు. వెలుతురు మబ్బు తెరలను తొలగించి తన ఉనికి చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. కిట్టిగాడు తన అలవాటు ప్రకారం తన పని చేసుకుపోతున్నాడు. ఇల్లు తుడవడానికి సన్నద్ధమయ్యాడు. ఒరే జాగ్రత్త, పాపగదిలో శబ్దం చేయకు, దాని నిద్ర పాడవుతుంది అంది. అమ్మగారు మిద్దె మీదకి వెళ్ళి వరండా తుడిచాడు. అక్కడ కూడా జల్లులతో తడితడిగా ఉంది.
బట్టలు పెట్టి తుడిచాడు. అయ్యగారి గది తలుపు వారగా వేసి ఉంది. పాప గదివైపు చూశాడు. రగ్గు కప్పుకొని పక్కకు తిరిగి పడుకొని ఉంది. కిటికీ తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. చల్లటి గాలులు వీస్తున్నాయి. కిట్టిగాడి కంటే 2 సంవత్సరాలు పెద్దది. ఆ విధంగా పాపని చూడగానే కిట్టిగాడిలో మళ్ళీ నిద్ర అలజడి. ఆ చల్లగాలిలో అమ్మాయిలా పడుకోవాలని కోరిక. తన జీవితం మీద తనకే జాలేసింది. కన్నీళ్లు జడివానలో అలా నిలబడిపోయాడు కిట్టిగాడు. అయ్యగారి పిలుపు వినపడింది. వస్తున్న కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ త్వరగా పాపగది శుభ్రం చేసి అయ్యగారి గదికి వెళ్ళాడు. ఏరా రాత్రి టేబుల్ శుభ్రం చేసావా అడిగాడు రాజయ్య. రాత్రి అంతా వెళ్ళిపోయాక చేశానయ్యా, అప్పటికే మీరు నిద్రపోతున్నారు అన్నాడు. కింద పనులన్నీ అయిపోయాయా? గొడ్లసావిడ శుభ్రం చేసి అమ్మగారు పాలు పితుకుతుంటే దానా పెట్టాను అన్నాడు. పాలు పితకడం నేర్చుకోరా, అమ్మగారికి కాస్త పని తగ్గుతుంది. అది సరే కాని కాళ్ళు పీకుతున్న 5 నిమిషాలు పట్టి వెళ్ళిపో అన్నాడు రాజయ్య. కాళ్ళు పట్టడం మొదలుపెట్టాడు. కొంతసేపటికి రాజయ్య గురక మొదలైంది. అలా వదిలేసి మిద్దె మీద నుండి కిందకి దిగాడు. తను చేయవలసిన పనులన్నీ పూర్తయ్యేసరికి 12 గంటలయింది. రాత్రి మిగిలిన అన్నం అమ్మగారు పెడితే ఉదయం ఎప్పుడో తిన్నాడు. అది కడుపులో పూర్తిగా కరిగిపోయింది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. రాత్రి అమ్మగారు మనవరాన్ని పక్కన కూర్చోబెట్టుకొని కొసరి కొసరి తినిపించిన దృశ్యం కళ్ళల్లో మెదిలింది. ఒకవైపు నిస్సహాయత, మరోవైపు ఆకలి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కడుపు నిండుగా కుండలో నీళ్లు తాగాడు. తిరిగి తన పనిలో పడిపోయాడు. పని పూర్తయ్యేసరికి 1 గంట అయింది. కిట్టిగా భోజనానికి రారా అని వినిపించేసరికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. పరుగునే వెళ్ళాడు. అన్నం పెడితే తిన్నాడు. బయట వాతావరణానికి తోడుగా కడుపు నిండేసరికి నిద్ర ముంచుకొచ్చేసింది. గోడకి చారికిల పడ్డాడు. చిన్న కొనుక్కు తీసుకుపోయి కిటిగా అంటూ వినపడింది. తనకు ఇక నిద్రపోయే యోగం లేదనుకుంటా అమ్మగారు అని వెళ్ళాడు. మిద్దె మీద వరండాలో బూజలు దులిపి శుభ్రం చేయండి. ఆ పని పూర్తయ్యేసరికి 3 గంటలయ్యింది. ముసురు కాసింత తెరిపి ఇచ్చింది. మళ్ళీ పడుకుందామని ప్రయత్నం చేశాడు కిట్టిగాడు. అమ్మగారు పిలిచారు. వెళ్ళాడు. రాఘవ కొట్టుకు వెళ్ళి అయ్యగారికి పకోడీలు బజ్జీలు తీసుకొనిరా, డబ్బులు తర్వాత పంపిస్తామని చెప్పు. వరండాలో గొడుగు తీసుకోబోయాడు. గొడుగెందుకురా, ఈ మాత్రం దూరానికి ఇలా వెళ్ళి అలా పరిగెత్తి వచ్చేయచ్చు. అందులోని తెరిపించింది కదూ అంది అమ్మగారు. కళ్ళు నిలుముకుంటూ రాఘవ కొట్టుకి బయలుదేరాడు. దారిలో చిరుజర్రులు మొదలయ్యాయి. తడుస్తూనే వెళ్ళాడు. ముందున్న 3 మెట్లెక్కి రాఘవ కొట్లో అడుగుపెట్టాడు. రాఘవ పొయ్యి మీద సలసల కాగే నూనెలో పకోడీలు వేస్తున్నాడు. ఆకాశంలో మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నాయి. ఆ మేఘాలు బరువుకి తాళలేక త్వరగా వీటిని భూమి మీదకి వదిలిసాగాయి. రాఘవ కిట్టిగాడికి వయసులో తేడా ఉన్నా ఇద్దరూ మంచి స్నేహితులు. రాఘవకి కిట్టిగాడిని చూస్తే జాలి. తన చిన్నప్పటి జీవితం గుర్తుకొస్తూ ఉంటుంది. తను కూడా అనాథి. కిట్టిగాడి వయసులో చిన్న చిన్న పనులు చేసి కష్టపడి కాలం వెళ్ళబుచ్చేవాడు. తర్వాత హోటల్లో పనికి కుదిరాడు. అక్కడ అనుభవంతో ఆ ఊరికి వచ్చి చిన్న పాకలో స్వయంగా బజ్జీలు పకోడీలు అమ్మడం మొదలుపెట్టాడు. అలా కష్టపడి రోడ్డు మీద కొట్టు సంపాదించాడు. ఊళ్ళో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఏరా కిట్టిగా, ఏదో కోల్పోయినట్లుగా ఉంది. నీ మొహం ఏం జరిగింది అడిగాడు రాఘవ. ఏం లేదు మామ, 3 రోజుల నుండి ముసురు కదా, వాతావరణం చల్లగా ఉంది. చలిగాలిలో పొద్దున్న లేకుండా మా అమ్మాయి గారిలా నిద్రపోవాలని ఉంది. నాకేమో తెల్లవారుజాము నుండి పని. ఏనాటికైనా నా కోరిక తీరుతుందంటావా అని అడిగాడు కిట్టిగాడు. ఆశగా కళ్ళల్లో నిదుర అనే కలల కలవరింత. రాఘవ చెప్పబోయేంతలో గొడుగు వేసుకుని ఒక వ్యక్తి వచ్చి, రాఘవ, ఈ వాతావరణంలో నీ చేతి పకోడీలు బజ్జీలు తింటూ ఉంటే ఆ సుఖమే వేరుగా ఉంటుందిరా. ఈ డబ్బు తీసుకుని పకోడీలు కట్టి ఇవ్వు అన్నాడు. ఏదో మీ అభిమానం వల్ల అలా అంటున్నారు అన్నాడు రాఘవ. నేనే కాదురా, నీ చేతి బజ్జీ తినేని వారు ఈ ఊరిలో ఎవరైనా ఉన్నారంటావా? రాఘవ నవ్వాడు. రాఘవ కట్టించిన పొట్లం తీసుకుని డబ్బులు ఇచ్చి నిష్క్రమించాడు ఆ వ్యక్తి. మామ, ఏ నాటికైనా నా కోరిక తీరుస్తుందంటావా అడిగాడు కిట్టిగాడు. అదేమిట్రా, నీ కోరిక తప్పక తీరుస్తుంది అన్నాడు రాఘవ. ఎలా? నాలా చదువుకొనివాడు గుప్పుడు మెతుకుల కోసం ఒకరి పంచెన పనిచేసేవాడికి అంత అదృష్టమా అన్నాడు కిట్టిగాడు. ఈరోజు నువ్వు చేస్తున్న పని మామూలు పని కాదురా. పొద్దున్నే లేవడం, గేదెల్ని కడగడం, దానా పెట్టడం, రోజంతా శారీరక శ్రమ చేయడం ఎలా ఉపయోగపడతాయో తెలుసా? అర్థం కానట్లు చూశాడు కిట్టిగాడు. ఏదో ఒక రోజున 2 గేదెల్ని కొనుక్కొని నీకున్న అనుభవం అంతా ఉపయోగిస్తే ఏం చెప్పగలం? నువ్వే తర్వాత 50 గేదెలకు యజమాని కావచ్చు. ఏ పని చేసినా నిమగ్నతతో చేయాలి. పనిలో నిజాయితీ ఉండాలి. పట్టుదలతో సాధించాలి. కృషి చెయ్యాలి. అంతేకాని ఆకాశం వైపు చూసినా కర్మ ఇంతే, విధి ఇలా ఉంది అనుకోకూడదు. తల్లి ఇడ్లీలు చేస్తే కొడుకు అమ్ముతూ ఈ రోజున మన దేశంలో హోటల్ సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. నన్ను చూడు, కట్టుబట్టలతో ఈ ఊరికి వచ్చాను. హోటల్లో పనిచేసిన అనుభవంతో ఇక్కడ హోటల్ మొదలుపెట్టాను. కష్టపడుతున్నాను, ఇంకా కష్టపడతాను. అందరితో మంచిగా ఉంటాను. మొదట్లో భవిష్యత్తు భయంగా ఉండేది. ఈ రోజున స్థిరపడ్డాను. కాస్త ఆస్తి సంపాదించాను. ఇల్లు కట్టుకున్నాను.
నన్నే ఉదాహరణగా తీసుకో. గేదెలకు సంబంధించిన విషయాలన్నీ తెలుసుకో. చిన్నవాడివి, అర్థం చేసుకో. ఏదో ఒకనాటికి నేను నీ దగ్గర పాలు కొనుక్కోవడానికి రావచ్చు. అయ్యగారిని, అమ్మగారిని కాళ్ళు పట్టుకుని బతిమాలి 2 గేదెల్ని కొనుక్కో అన్నాడు రాఘవ. అంతేనంటావా? నేను కూడా అలా అవుతానంటావా? ఆశగా అడిగాడు కిట్టిగాడు. కష్టపడాలి. కాని ఎందుకవ్వవురా అన్నాడు రాఘవ. వర్షం పడుతూనే ఉంది. అయ్యగారికి బజ్జీలు వేడిగా తీసుకెళ్ళాలి. ఈ వర్షంలో వెళ్తే తడిచిపోతాను. కాస్త తెరిపి ఇవ్వగానే లేపు అంటూ రాఘవ మాటలు వింటూ పొయ్యికి దూరంగా వెచ్చగా ఉన్న చోట పడుకొని నిద్రలోకి జారుకున్నాడు కిట్టిగాడు. వర్షం మరింత దట్టంగా కురవసాగింది. కిట్టిగాడి గొరక వర్షంలానే పెరిగింది. వాడి కనురెప్పల మీద బయటి శబ్దాలు వాడికి వినపడనంతగా నిద్రాదేవత శివతాండవం ఆడసాగింది. వాడిని చూసి రాఘవ నవ్వుకున్నాడు. జాలిపడ్డాడు. వాడి స్థితికి బాధపడ్డాడు. ఆ వయసులో వాడి కోరికకు తప్పు లేదనిపించింది. గట్టిగా పిలిచాడు రాఘవ. వాడు పక్కకు తిరిగి పడుకున్నాడు. నిద్రలో వాడి మొహంలో కల్మషం లేని చిరునవ్వు మల్లెపువ్వులా ఉంది. అంతలా నిద్రపోయేవాడిని లేపడానికి సంశయించాడు రాఘవ. వాడి పని గుర్తుకు వచ్చింది. రాజయ్య గుర్తుకు వచ్చాడు. దగ్గరికి వెళ్ళి తట్టి లేపాడు. అదాట్నం లేచాడు కిట్టిగాడు. లేరా, వర్షం తగ్గింది. ఇప్పటికే ఆలస్యమైంది. మరింత ఆలస్యమైతే అయ్యగారికి కోపం రావచ్చు. బజ్జీలు కట్టి ఉంచాను, తీసుకుని వెళ్ళు అన్నాడు రాఘవ. తను వచ్చి ఎంత సమయం అయిందో అని కంగారు పడుతూ అయ్యగారు అన్న పదం వినేసరికి ఉలిక్కిపడ్డాడు కిట్టిగాడు. రాఘవ ఇచ్చిన పొట్లం తీసుకున్నాడు. రాఘవ మాటలతో స్ఫూర్తి చెంది రెట్టించిన ఉత్సాహంతో, ఇందాక నువ్వు చెప్పావు చూడు, అలా కష్టించి సాధిస్తామామా, సంపాదించి తనివి తీరా నిద్రపోతా అంటూ నిద్రకళ్ళతో ఇంటివైపు నడకసాగించాడు కిట్టిగాడు. మెట్లెక్కుతూ ఆలోచిస్తున్నాడు, ఆనందపడుతున్నాడు. ఆ ఇంటి గృహప్రవేశం జరిగి 2 రోజులయ్యింది. తను చిన్నప్పుడు కోరుకునే విధంగా ఇల్లు కట్టుకున్నాడు. మేడ మీద 2 గదులు, ఒక గదిలో అమ్మాయిగారు. పడుకున్నప్పుడిలా కిటికీ పక్కగా మంచం అమర్చుకున్నాడు. ఇవన్నీ సాధించడానికి తను పడ్డ ప్రయాస తలుచుకుంటున్నాడు. అమ్మగారిని డబ్బు అడిగి 2 గేదెల్ని కొని అంచెలంచెల మీద ఎదిగాడు. ఈనాడు తన పేరు పాలకిట్టిగాడు. 60 గేదెలకు అధిపతి. అంతకంటే ఏం కావాలి? ఈరోజు నాలో ఆత్మవిశ్వాసం నింపిన రాఘవకు కృతజ్ఞతలు చెప్పాలి అంటూ గాదిలో పడుకున్నాడు. మరి కాసేపటికి కీచుమనే శబ్దం, గొల్లగొల్లగా మాటలు వినపడ్డాయి. రాఘవ షాపులో నుండి బయటికి వచ్చి రోడ్డు వైపు చూశాడు. రోడ్డు పక్క లారీ ఆగి ఉంది. చిరుజల్లులు పడుతున్నప్పటికీ రోడ్డు మీద జనం మోగి ఉన్నారు. లారీ మీద నుంచి డ్రైవర్ని క్రిందకు దించారు. పరుగున రాఘవ అక్కడికి చేరాడు. నా తప్పేమీ లేదు, హారన్ మోగిస్తూనే ఉన్నాను. అతడు వేరే లోకంలో ఉండి వినవటం లేదని నా ఉద్దేశం. అక్కడికి బ్రేకు కూడా కొట్టారు. నడుస్తూ లారీ కింద పడ్డాడు అంటున్నాడు డ్రైవర్. రోడ్డు మీద జనం మోగి ఉన్నారు. రాఘవ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. జనాహారాన్ని తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు. అక్కడ దృశ్యం చూసేసరికి కళ్ళు చిప్పిల్లాయి. ఎదురుగా కిట్టిగాడు వెల్లకిలా పడి ఉన్నాడు. కళ్ళు మూసుకుని ఉన్నాడు. నిద్రపోతున్నట్లుగా ఉన్నాడు. శరీరం చలనరహితంగా ఉంది. ముఖం మీద చెరగని చిరునవ్వు వెన్నెలంత ప్రశాంతంగా ఉంది. పుట్టగానే తండ్రిపోయాడు. తల్లి వదిలి వెళ్ళిపోయింది. వీడి బతుకు ఇలా అయిపోయింది. జనం మాటలు రాఘవకి వినిపిస్తున్నాయి. రాఘవ వంగి కిట్టిగాడి కాళ్ళకి దండం పెట్టాడు. కిట్టిగా, నీ కోరిక ఇలా తీరిందా? ఇక మీదట నిన్ను ఎవరూ నిద్ర లేపరు రేరా. తనివి తీరా నిద్రపో. ఆఖరికి భగవంతుడు నీ కోరిక ఇలా తీర్చాడు అనుకుంటూ కళ్ళు తుడుచుకున్నాడు. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.